ప్రతి గుడికి గోపురం ఎందుకు ఉంటుందో ఆలోచించారా? మీరు గమనించి ఉంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాచీన దేవాలయంలో గోపురం లేకుండా ఒక్క ఆలయం కూడా ఉండదు. ఎందుకంటే ఇది కేవలం ఆర్కిటెక్చర్ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక రహస్యం. పురాణాలు చెప్పిన ఓ మాట ఉంది, గోపురం అంటే దూరం నుంచే భక్తుల ఆరాధనను దేవుని దగ్గరికి లాగేసే ఒక యంత్రం అని. గోపురం పైభాగంలో ఉన్న కలశం ఆకాశంలో ఉన్న ప్రాణశక్తిని, విశ్వశక్తిని అట్రాక్ట్ చేసి ఆలయం లోపలికి ప్రవేశింపజేస్తుందట. అందుకే దేవాలయం లోపల అడుగు పెట్టగానే మనసు శాంతిగా మారిపోతుంది. ఏదో తెలియని శక్తి మన మీద పనిచేసినట్టు అనిపిస్తుంది. ఇంకా భయంకరమైన మాట, రాత్రి సమయంలో ఆలయం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కొంతమంది భక్తులు చెప్తారు, గోపురం దగ్గర ఒక సూక్ష్మమైన శబ్దం, ఒక కంపనం వినిపిస్తుంది అని. ఇప్పుడు అసలు లోతైన రహస్యం వినండి. ఇది ఒక దైవశక్తి సంకేత స్తంభం. భూమి నుండి పైన ఉన్న లోకాలలో సంబంధం కలిసే ఒక ఆధ్యాత్మిక సిగ్నల్ టవర్ లాంటిది. ఈ గోపురం దగ్గర నుండే దేవుని శక్తి ప్రయాణం మొదలవుతుంది. మీకు ఈ షార్ట్ నచ్చితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.